నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్నగోల అఫీషియల్. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఫస్ట్ దీన్ని షార్ట్ వీడియోగానే చేద్దాం అనుకున్నా, కానీ ఇది క్లియర్గా చెప్తేనే మీకు కూడా అర్థమవుతుందని లాంగ్ వీడియో కింద అయితే చేస్తున్నాను. ఇప్పుడు నేను చేయబోయే DIY ఏంటంటే, తొందరలోనే రాఖీ వస్తుంది కదా, అందుకని చెప్పి మనం కుంకం కానీ అక్షంతలు అండ్ స్వీట్ రాఖీ అవి ఏ ప్లేట్లో పడితే ఆ ప్లేట్లో కాకుండా ఇలా ఒకటి DIY మన ఇంట్లోనే మన చేతుల మీదే చేసుకుంటే బాగుంటుందని, ఇంకా ఇలాంటివి బయట కూడా అమ్ముతున్నారు. మనీ వేస్ట్ లేకుండా మనం ఇంట్లోనే ప్రిపేర్ చేసుకునేటట్టు నేను ఈ వీడియోలో చూపించబోతున్నాను. దీనికి ఫస్ట్ కార్డ్బోర్డ్ అయితే కావాలి. మీ ఇంట్లో కార్డ్బోర్డ్ లేకపోయినా పర్లేదు, ఒక పాత నోట్బుక్ అయితే తీసుకొని బోత్ సైడ్స్ ట్రాక్టర్తో ఒక సర్కిల్, మీకు ఎంత ప్లేట్ కావాలనేది అంత సర్కిల్ అయితే డ్రా చేసుకోండి. డ్రా చేసిన 2 సర్కిల్స్ ని కట్ చేసుకొని మధ్యలో గంపెట్టి అయితే అతికించండి. దానివల్ల అది స్ట్రాంగ్ గా ఉంటుంది. గంపెట్టి అతికిచ్చిన సర్కిల్స్ ఆరటం కోసం అయితే కాసేపు పక్కన పెట్టండి. ఆ గ్యాప్ లో మనం ఒక 2 కలర్ A4 షీట్స్ అయితే తీసుకుందాం. సింగిల్ కలర్ అయినా తీసుకోవచ్చు, లేకపోతే మీ దగ్గర పెయింట్ ఉన్న కలర్స్ యూస్ చేసి పెయింట్ చేసేయచ్చు. తీసుకున్న 2 కలర్ A4 షీట్స్ అయితే గమ్ పెట్టి అతికిచ్చి సింగిల్ A4 షీట్ గా అయితే కన్వర్ట్ చేశాను. ఇప్పుడు ఆ సింగిల్ A4 షీట్ మీద సర్కిల్ అయితే ప్లేస్ చేసి మిగిలిన పేపర్ అయితే సిజర్ పెట్టి కట్ చేసుకున్నాను, సో దట్ ఫోల్డ్ చేయడానికి ఈజీగా ఉంటుందని చెప్పి. సో గమ్ వేసేసి పేపర్ అయితే వెనక్కి తిప్పి ఫోల్డ్ చేసి అతికిచ్చేసుకున్నాను. ఇప్పుడైతే మన ప్లేట్ రెడీ. ఇలా ప్లేన్ ప్లేట్ మీద అయితే అన్ని ప్లేస్ చేయలేం కదా, సో మనకి కప్స్ అయితే అవసరం ఉంటుంది. దేనికంటే కుంకుమ అక్షంతలు స్వీట్ పెట్టడానికి. సో మా ఇంట్లో ఈ టీ కప్స్ అయితే ఉన్నాయి పేపర్వి. సో 2 పేపర్ కప్స్ అయితే తీసుకొని దాని మీద పెన్సిల్ తో వాటర్ లైన్ అయితే డ్రా చేసుకొని సిజర్ తో కట్ చేసేసుకున్నాను. అండ్ ఒక చిన్న ప్రమిద అయితే తీసుకున్నాను, ఎందుకంటే దీపంతో మనం హారతిస్తాం కాబట్టి. ఇప్పుడైతే కట్ చేసుకున్న ఒక పేపర్ కప్ ని తీసుకొని సీ బ్లూ కలర్ తో మొత్తం పేపర్ కప్ ని అయితే కలర్ చేసేసుకున్నాను. ఇంకా నేవీ బ్లూ కలర్ అయితే తీసుకొని చిన్న చిన్న ఫ్లవర్స్ ని అయితే పెయింట్ చేసుకున్నాను. దాని తర్వాత మధ్యలో కూడా పెద్ద ఫ్లవర్ ని పెయింట్ చేశాను, ప్లెయిన్ గా ఉందని చెప్పి. సేమ్ ఇదే ప్రాసెస్ ఇంకో పేపర్ కప్ అయితే పేల్ పింక్ ఇంకా రెడ్ కలర్ అయితే యూస్ చేసి పెయింట్ చేసుకున్నాను. నాకైతే ఈ పేపర్ కప్స్ ఇవన్నీ అవైలబుల్గా ఉన్నాయని చెప్పి నేను వీటితో అయితే క్రాఫ్ట్ చేస్తున్నాను. మీ ఇంట్లో మీ దగ్గర చిన్న చిన్న కప్స్ ఉన్న వాటితో కూడా మీరు ఈ ప్లేట్ని అయితే డెకరేట్ చేసుకోవచ్చు. ఇంకా దీపం కూడా కలర్ చేశాను. ఎల్లో కలర్ అనేది దీపం మొత్తం వేసేసాను. బయట అయితే గ్రీన్ కలర్ యూస్ చేసి చిన్న చిన్న డాట్స్ అయితే పెట్టాను. సో ఇక్కడితో దీపము ఇంకా 2 పేపర్ కప్స్ అయితే పెయింట్ చేసి రెడీగా ఉన్నాయి. వాటిల్ని ఇప్పుడు గమ్ పెట్టి అయితే అతికిచ్చేసుకుంటున్నాను. ఫస్ట్ నేను 2 పేపర్ కప్స్ పక్కనే పెడదాం అనుకున్నాను, కానీ అది ఎందుకో నచ్చలేదు. అందుకని చెప్పి పక్కన తీసేసి మధ్యలో దీపం అయితే పెట్టేసి అటు ఇటు 2 పేపర్ కప్స్ని అయితే ప్లేట్ మీద స్టిక్ చేసుకున్నాను. ఆ తర్వాత గ్రీన్ కలర్ A4 షీట్ అయితే తీసుకొని ఫస్ట్ స్క్వేర్ పీస్గా అయితే కట్ చేసుకొని దాని మీద లీఫ్ డిజైన్ అయితే డ్రా చేసుకొని ఇప్పుడు లీవ్స్ని అయితే కొన్ని కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. దాని మీద గ్రీన్ స్కెచ్ తీసుకొని రియల్ లీఫ్ లుక్ తేవాలని చెప్పి స్కెచ్తో అయితే లీఫ్ మీద డ్రా చేసుకున్నాను. మళ్ళీ రెడ్ కలర్ అండ్ వైలెట్ కలర్ A4 షీట్స్ అయితే తీసుకొని స్క్వేర్గా అయితే కట్ చేసుకొని దాని మీద ఇక్కడ కనిపిస్తున్నట్లయితే సర్కిల్గా అయితే డ్రా చేసుకొని సిజర్ పెట్టి కట్ చేసుకోవాలి. ఆ తర్వాత ఇట్లా స్ప్రింగ్ లాగా అయితే వస్తుంది. దాన్ని రోల్ చేసుకొని ఒక చిన్న రోజ్ ఫ్లవర్లా అయితే చేసుకోవాలి. ఇది చాలా క్రాఫ్ట్ వీడియోస్లోనే చూపిస్తారు, ఇది ఓల్డ్ టెక్నికే. సో నేను అది మళ్ళీ ఇప్పుడు యూజ్ చేస్తున్నాను. సో గమ్ పెట్టి ఇలా అతికిచ్చేసుకుంటే మన రోజ్ ఫ్లవర్ అయితే రెడీ అయిపోతుంది. ఇలాంటి రెడ్ ఒక 2 వైలెట్ ఒక 2 అయితే నేను చేసుకొని పక్కన పెట్టుకున్నాను. బ్యాక్గ్రౌండ్లో వచ్చే వాయిస్ని కొంచెం అవాయిడ్ చేయండి. కప్స్ అన్నీ అతికిచ్చేసినాక ఇంకా ప్లేట్ అంతా వెల్తీగా ఉందని చెప్పి పేపర్తో అయితే ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అనేవి చేశాను కదా, సో అవి 2 కప్స్ పక్కన అటుకొని ఇటుకొని అయితే పేస్ట్ చేసుకున్నాను. నాకు ఇక్కడ పేపర్ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ పేస్ట్ చేయాలనిపించి నేను పేస్ట్ చేశాను. మీకు ఏమైనా కొత్త ఐడియాస్ ఉంటే మీరు అవి ఇక్కడ అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ స్వీట్ పెట్టడానికి కప్ అయితే మర్చిపోయాను, మీరు అదే పేపర్ కప్ అయినా యూస్ చేయవచ్చు, కానీ కొంచెం కొత్తగా ఉండాలి, ఇలాంటి కప్స్ ఇంట్లో కూడా వేస్ట్గా ఉన్నాయి అని చెప్పి ఇదైతే తీసుకొని నేను కుందన్స్ అయితే అతికించుకుంటున్నాను. ఇలా కాకపోయినా మీరు పెయింట్ చేసుకోవాలన్నా పెయింట్ చేసుకోవచ్చు. ఇంకా లోపలంతా వెల్తీగా ఉందని చెప్పి గ్రీన్ కలర్ పెయింట్ అయితే తీసుకొని ఇలా ఫ్లవర్స్ అయితే డ్రా చేసుకున్నాను.
డ్రా చేసుకున్న కప్ ఆరిపోయినాక మళ్ళీ వెనక్కి తిప్పి గమ్ అయితే అప్లై చేసి మధ్యలోనైతే ప్లేస్ చేశాను. ఈ ప్లేట్లో రాఖీ ప్లేస్ చేసినప్పుడు అది స్టడీగా ఉండాలంటే సపోర్ట్ కావాలి కదా, సో అందుకే ఇలా కార్డ్బోర్డ్ పీస్ని చిన్న చిన్న పీసెస్గా అయితే కట్ చేసుకొని ఇక్కడ మీకు కనిపిస్తున్నట్లయితే అతికించుకున్నాను. సో ప్లేస్ చేసినప్పుడు కూడా అటు ఇటు కదలకుండా తిన్నగా ఉంటుంది. ఫైనల్లీ అన్నీ పేస్ట్ చేసుకున్నాక మన రాఖీ ప్లేట్ అయితే రెడీ అయిపోయింది. ఈ బ్లూ కప్లో అక్షంతలు వేసుకోవడానికి, ఇంకా ఈ రెడ్ కప్లోనైతేనేమో కుంకుమ వేసుకోవడానికి, ఈ గ్రీన్ కప్లోనైతే స్వీట్ ప్లేస్ చేసుకోవడానికి. ప్లేట్ అంతా కొంచెం వెల్తీగా ఉందని చెప్పి స్కెచెస్ యూజ్ చేసి ఎక్స్ట్రా డిజైన్స్ అయితే డ్రా చేశాను. ఇక్కడ కనిపిస్తుంది ఫ్రెండ్షిప్ బ్యాండ్, రాఖీ లేక ఇదైతే ప్లేస్ చేశాను. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ టు మై ఛానల్.